గుడ్ ఈవినింగ్, నేను స్వేచ్ఛ. వెల్కమ్ టు బరాబర్ అడుగుదాం. రాష్ట్రంలో అడుగడుగునా దగా పడుతున్న రైతాంగం, రాక్షస పాలనలో అన్నదాతలు ఆగమాగం, వ్యవసాయాన్ని పట్టించుకునే నాదుడేడి, రైతుకు ధైర్యం చెప్పే పాలకుడెక్కడ? పాపిష్టి సర్కార్ తప్పులను బరాబర్ ప్రశ్నిద్దాం. యూరియా కోసం మండు టెండర్లో అన్నదాత వేదన, పంటలు ఎండిపోతుంటే ఏమీ చేయలేక అరణ్య రోదన, రాష్ట్రంలో మళ్లీ దాపురించిన చెప్పుల క్యూలైన్లు, ఎరువుల కోసం పొద్దంతా రైతుల పడిగాపులు, సాగు ఆగం చేసిన చేతగాని ప్రభుత్వాన్ని సూటిగా అడుగుదాం. విజన్ లేని పాలనలో కమ్ముకొచ్చిన కరువు పరిస్థితులు, నీళ్లు లేవని పంటలు వేయొద్దని చేతగాని ప్రకటనలు, భూమిపుత్రుల పాలిట భస్మాసుర హస్తంగా కాంగ్రెస్ పాలకులు, ఐరన్ లెగ్ సర్కార్ కుట్రలన్నీ బరాబర్ బయట పెడదాం. అంతకంటే ముందు హెడ్లైన్స్. ప్రభుత్వ నిర్లక్ష్యంతోనే ఎస్ఎల్బీసీ ప్రమాదం, కాంగ్రెస్ మంత్రుల తీరుపై బీఆర్ఎస్ మండిపాటు. ప్రభుత్వం మిర్చి పంటకు మద్దతు ధర చెల్లించాలి, కేసముద్రం మిర్చి యార్డ్ను సందర్శించనున్న కవిత. కాంగ్రెస్ పార్టీలో ఆగని సీనియర్ల అసమ్మతి రాగం, సీఎం రేవంత్ తీరుపై సీనియర్ నేత చిన్నారెడ్డి ఆగ్రహం. జలసౌధలో కృష్ణానది యాజమాన్య బోర్డు సమావేశం, ఇరు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులు హాజరు. నాగార్జున సాగర్ నుంచి కొనసాగుతున్న నీటి తరలింపు, ఏపీ నీరు తోడేస్తున్నా పట్టించుకోవడం లేదని రైతుల ఆవేదన. సంక్షేమ హాస్టళ్లను పట్టించుకొని రేవంత్ సర్కార్, భద్రాచలం హాస్టల్లో మధ్యాహ్న భోజనం పెట్టని వైనం. బేసిక్గా మనది వ్యవసాయ ఆధారిత దేశం. భారతీయుల ఉనికి సంస్కృతిలో వ్యవసాయం అనేది విడదీయలేని భాగం. అనాదిగా ఈ దేశం మనుగడ, ప్రజా జీవనం, ప్రగతి వ్యవసాయంతోనే ముడిపడి ముందుకు నడుస్తున్నాయి. అత్యధిక జనాభాకు వ్యవసాయమే ఉపాధి. దేశానికే ఆహార భద్రత అందిస్తున్న రంగం వ్యవసాయ రంగం. ఆ వాస్తవాన్ని గుర్తించారు కాబట్టే తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ అధికారం చేపట్టిన నాడే అగ్రికల్చర్ మీద దృష్టి పెట్టారు. రైతు సంక్షేమం కోసం ఎన్నో మంచి కార్యక్రమాలు తెచ్చారు. వ్యవసాయాన్ని స్థిరీకరించారు. సాగుకు స్వర్ణయుగం తెచ్చారు. రైతును రాజును చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం ఉద్ధరించింది? రైతును నడి రోడ్డుకి ఇచ్చింది. అన్నదాతను నడి బజారులో నిలబెట్టింది. వ్యవసాయాన్ని ఆగం చేసి పారేసింది. గ్రామాల్లో గత్తరలేపింది. పల్లెను శిథిలం చేసింది. శ్రమైక జీవనాన్ని ఘోరంగా దెబ్బతీసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ పార్టీ 19వ శతాబ్దం నాటి పద్ధతులనే కాదు, మైండ్ సెట్ కూడా అప్పటిదే వాడుతుంది. మరి లేకపోతే ఈ 5G జమానాలో ప్రభుత్వం అంటే ఎంత స్పీడ్గా ఉండాలి, ఎంత వేగంగా ఆలోచించాలి, వ్యవసాయంలో ఎన్ని ఆధునిక పద్ధతులు తేవాలి, సాగుకు ఎలాంటి నైపుణ్యాన్ని జోడించాలి, లేక ప్రజలు అధికారం ఇస్తే దాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి. కానీ అవేవీ లేవు. ఉన్నదల్లా డర్టీ అండ్ దగుల్బాజీ పాలిటిక్స్. దోచుకోవాలి, దాచుకోవాలి, ఢిల్లీకి మూటలు పంపాలి, ఇంతే. ఇంతకు మించి ఇంకేమీ లేదు. రాష్ట్రంలో వ్యవసాయాన్ని పట్టించుకునే నాదుడేడి? రైతు కాడి పడేస్తే ధైర్యం చెప్పే పాలకుడు ఎక్కడ? అసలు అన్నదాత గోడు వినే దిక్కేది?
వ్యవసాయం విషయంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా చేతులెత్తేసింది. రైతులకు నీళ్లు ఇవ్వలేమని ముఖం మీద చెప్తోంది. యాసంగి పంటలకు నీళ్లు లేవంటూ చాతగాని ప్రకటనలు చేస్తున్నారు. ఒకవైపు ఏపీ ప్రభుత్వం మన కళ్ల ముందే మన నీళ్లు ఎత్తుకుపోతుంటే ఆపే దమ్ములేని రేవంత్ సర్కార్ నీళ్లు లేవంటూ కాకి సోకాలు పెడుతోంది. యాసంగి పంటలు వేయొద్దని, వేస్తే అప్పుల పాలవుతారని రైతులను భయపెడుతున్నారు. రాష్ట్రంలో భూగర్భ జలాలు పూర్తిగా అడుగంటిపోయాయంటూ స్వయానా రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డే చెబితే ఇక రైతులు ఏమైపోవాలి? యాసంగి పంటలు వేయొద్దు, వరి అసలే వేయొద్దని హెచ్చరికలు జారీ చేస్తే అన్నదాత తన కష్టం ఎవరికి చెప్పుకోవాలి? ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం కాదా? చాతగాని కాంగ్రెస్ పాలనలో వ్యవసాయాన్ని ఆదుకునేదెవరు? గ్రౌండ్ వాటర్ విపరీతంగా పడిపోయింది. బోర్లకు నీళ్లు అందే పరిస్థితి లేదు. పత్రికలలో చూస్తే అక్కడక్కడ చూస్తే భారీ పెట్టుబడి పెట్టి కొత్త కొత్త బోర్లు వేస్తున్నారు. గ్రౌండ్ వాటరే లేనప్పుడు మీరు ఖర్చు పెట్టి బోర్లు వేసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. మీరు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెట్టకండి. ఉన్న పంటను కాపాడుకోండి. అదనంగా వరి వేయడానికి మీరు మంచి పద్ధతి కాదు, మానుకోండి. సాహసం చేసి బోర్లు వేసుకొని అనవసరంగా పెట్టుబడులు పెట్టకండి. ఇప్పటిదాకా పంట పెట్టుబడి పత్తాలేదు. రేవంత్ పాలనలో రైతు బంధు బంద్ అయిపోయింది. పోనీ అప్పో సప్పో చేసి పంటలు వేద్దామంటే ఎరువులకు కరువు. కాంగ్రెస్ పుణ్యమాని రైతులకు మళ్లీ ఎరువుల తిప్పలు షురు అయ్యాయి. యూరియా కోసం అన్నదాతలు ఎర్రటి ఎండల్లో మాడిపోతున్నారు. వ్యవసాయ సహకార సంఘం కార్యాలయాల దగ్గర బారులు తీరుతున్నారు. మళ్లీ చెప్పుల లైన్లు కనిపిస్తున్నాయి. నిలబడే ఓపిక లేక కొన్ని చోట్ల పాస్ పుస్తకాలను క్యూ లైన్లలో పెట్టారు. గంటల కొద్దీ ఎదురు చూపులు, మండు టెండల్లో ఆపసోపాలు. ఇంత కష్టపడ్డా బస్తా యూరియా కూడా దొరకని పరిస్థితి. పిడికెడు మందికిచ్చి చేతులు దులుపుకుంది అధికారగణం. యూరియా దొరకని రైతులు నిరాశగా వెనుదిరిగారు. 15 నెలల్లోనే ఎంత మార్పు? అసలు ఇదేనా కాంగ్రెస్ చెప్పిన మార్పు? రైతుకు పిడికెడు యూరియా కూడా దొరకని పరిస్థితి తెచ్చిందెవరు? ఈ కాంగ్రెస్ పాలకులు కాదా? 30 సంవత్సరాలు యూరియా అవసరం ఉంటే మాకు 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు ఇస్తూ ఉన్నారు. మరి మేము యూరియా కొరత వల్ల పంటలు నష్టపోయే అవకాశం చాలా ఉంది. గత ప్రభుత్వంలో మాకు ఎన్ని సంవత్సరాలు కావాలంటే ఎన్ని సంవత్సరాలు యూరియా ఇచ్చేది. కానీ ఈ ప్రభుత్వంలో మళ్ళీ చెప్పులు లైన్ వేట్లు, ఆధార్ కార్డు లైన్ వేట్లు, రుమాల్ లైన్ వేట్లు, అది కూడా సరిపడే యూరియా ఇస్తలేరు మాకు. గత ప్రభుత్వంలో మాకు ఫ్రీగా దొరికేది, ఈ ప్రభుత్వంలో మాకు యూరియా దొరక కష్టంగా మారింది. సరిపడా సరఫరా చేసి రైతులు ఆదుకోవాలని కోరుకుంటున్నాం. కాంగ్రెస్ ప్రజా పాలనలో రైతుల గోసలు అన్నీ ఇన్ని కావు. నల్గొండ జిల్లా కట్టంగూరు మండలం మునుకుంట్ల గ్రామంలో పంటలన్నీ ఎండిపోయాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లోనే ఇలాంటి దయనీయ పరిస్థితులు దాపురించాయి. సకాలంలో కరెంటు ఇవ్వకపోవడం, కింది ప్రాంతాలకు సాగునీరు విడుదల చేయకపోవడంతోనే పంట పొలాలన్నీ ఎండిపోతున్నాయి. సాగునీరు లేక, కరెంటు రాక రైతులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారు. కండ్ల ముందే పంటలన్నీ ఎండిపోతుంటే ఏమీ చేయలేని దుస్థితి రైతన్నది. పొలాలను కాపాడుకోలేక అన్నదాత కంటనీరు పెట్టుకుంటున్నాడు. ప్రభుత్వం ఎంపిక చేసిన పైలట్ ప్రాజెక్టు గ్రామాల్లోనూ సగం మంది రైతులకు రైతు భరోసా రాలేదు. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో పాడి పంటలతో తులతూగిన తెలంగాణ మళ్లీ ఇప్పుడు బీడుపడింది. ఆరుగాలం కష్టపడి పండించిన పంటను రైతే తన చేజేతుల కాలబెట్టుకుంటుంటే ఇది ఎవరి ఫెయిల్యూర్? కాంగ్రెస్ పార్టీ వచ్చింది, వస్తూ కరువు తెచ్చింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో చెరువులన్నీ మత్తళ్లు దుంకాయి. వాగులు, వంకలు నిండుగా ప్రవహించాయి. ప్రాజెక్టులన్నీ కలకలలాడాయి. కానీ ఇప్పుడు కనీసం భూగర్భంలో కూడా చుక్క నీరు లేని దుస్థితి. రాష్ట్రంలో గ్రౌండ్ వాటర్ పూర్తిగా అడుగంటిపోయింది. భూమి పొరల్లో నీటి చెమ్మ మాయమైంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అపారమైన భూగర్భ జల నిధిని నిక్షిప్తం చేసి వెళితే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని పొతం పట్టించింది. నీళ్లను ఒడిసిపట్టే తెలివి ఎలాగూ లేదు. కనీసం ఉన్న నీళ్లైనా కాపాడుకునే సోయి లేకుండా పోయింది ఈ ప్రభుత్వానికి. జనగామ జిల్లా పాలకుర్తి మండలంలో గోదావరి జలాలు రాక 1000 ఎకరాల్లో వరి పంట ఎండిపోయింది. అటు గోదావరి నీళ్లు విడుదల చేయక, ఇటు బోర్లు, బావుల్లో భూగర్భ జలాలు లేక పంటలన్నీ ఎండలకు మాడిపోతున్నాయి.
ఇటు ఇప్పటి వరకు బోనస్ అతీగతి లేదు. జిల్లా కేంద్రాల్లో సన్నధాన్యం అమ్మిన రైతులు బోనస్ కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. ఈ ఏడాది ధాన్యం కొనుగోళ్లు ముగిసినప్పటికీ ఇంకా బోనస్ జమ కాలేదు. ప్రతిరోజు బ్యాంకుల చుట్టూ ప్రదక్షిణలే. ఒక్క ఖమ్మం జిల్లాలోనే 2,81,991 ఎకరాల్లో వరి సాగు చేశారు రైతులు. అందులో 2,62,280 ఎకరాల్లో సన్నాలు వేశారు. వాళ్ళందరికీ 500 బోనస్ ఇస్తామంది ఈ ప్రభుత్వం. ఆ లెక్కన ఖమ్మం జిల్లాలో 47,494 మంది రైతులకు బోనస్ రావాలి. మరి ఇచ్చారా? సగానికి సగం మందికి ఎగ్గొట్టారు. రైతులను మోసం చేసి మళ్లీ శుద్ధపూసలా మైక్ అందుకున్నాడు రేవంత్ రెడ్డి. సన్నవడ్లకు బోనస్ ఇచ్చి ఉంటేనే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఓటేయండని సిగ్గు లేకుండా అడుక్కుంటున్నాడు. ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇలా సన్న ఓట్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఇయాల మీరు ఆలోచన చేయండి, గుండెల మీద చేయి పెట్టుకొని ఆలోచన చేయండి. 500 రూపాయలు సన్న ఓట్లు పండించిన రైతులకు బోనస్ ఇచ్చుంటేనే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి, లేకపోతే నాకు ఓటేయకండి. మీరు ఆ ఓటు ఎవరికైనా వేసుకోండి. ఇలా సన్న ఓట్లు పండించిన రైతులకు 500 రూపాయల బోనస్ ఇచ్చింది మేము కాదా? మీరు ఒక్కసారి ఆలోచన చేయండి మిత్రులారా. ఘనత వహించిన ఇందిరమ్మ రాజ్యంలో రైతన్న మళ్లీ ఉరికొయ్యకు వేలాడుతున్నాడు. అప్పుల బాధతో తనువు చాలిస్తున్నాడు. సర్కారు సాయం అందక ఊపిరి తీసుకుంటున్నాడు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అప్పుల బాధకు ఓ రైతు సూసైడ్ చేసుకున్నాడు. మొగుళ్లపల్లి గ్రామానికి చెందిన అరికాంతపు రాజు నిన్న రాత్రి సొంత వ్యవసాయ భూమిలో చెట్టుకు ఊరేసుకొని విగత జీవిగా కనిపించాడు. పొలంలో హాయిగా వ్యవసాయం చేసుకోవాల్సిన ఈ అమాయక రైతు చావుకు బాధ్యులెవరు? చెట్టంత మనిషిని కోల్పోయిన ఆ కుటుంబానికి దిక్కెవరు? రేవంత్ సర్కార్ రైతులను వరిగోస పెడుతుందంటూ నిప్పులు చెరిగారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు అవసరమైన యూరియాను సరఫరా చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. మొన్న మహబూబాబాద్ జిల్లాలో యూరియా పంపిణీకి పోలీసులు టోకెన్లు ఇస్తే ఇవాళ జగిత్యాలలో రైతులు పాస్ బుక్లు, ఆధార్ కార్డులు క్యూలో పెట్టిన పరిస్థితి వచ్చిందన్నారు. ఉమ్మడి రాష్ట్రంలోని రైతుల కడగండ్లను కాంగ్రెస్ సర్కార్ మళ్లీ గుర్తు చేస్తోందంటూ మండిపడ్డారు. యూరియా కోసం రైతులు మండు టెండల్లో తంటాలు పడుతుంటే రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్రపోవడం దుర్మార్గమన్నారు హరీష్ రావు. రైతు డిక్లరేషన్, రుణమాఫీ, రైతు భరోసా, పంట బోనస్ పేరుతో రైతులను రేవంత్ సర్కార్ మోసం చేసిందన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతన్నతో కన్నీరు పెట్టిస్తే పుట్టగతులుండవని హెచ్చరించారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్లు తెరిచి రైతాంగానికి అవసరమైన యూరియా సరఫరా చేయాలన్నారు హరీష్ రావు. ఎద్దేడ్చిన యవసం, రైతేడ్చిన రాజ్యం బాగుపడదంటారు. ఈ విషయం కాంగ్రెస్ పాలకులకు 100 జన్మలెత్తినా అర్థం కాదు. మరి రైతు వ్యవసాయం చేయకపోతే తమ కంచాల్లోకి తిండి ఎట్లా వస్తుందని అనుకుంటున్నారు? పంటలు లేకపోయినా బతికేస్తామని భావిస్తున్నారు గాని అహంకారంతో విర్రవిగిపోతున్నారు. చేతగాని కాంగ్రెస్ పార్టీ పాలనలో కాలువల్లో నీళ్లు లేవు, రైతు కళ్లలో కన్నీళ్లు మాత్రమే ఉన్నాయి.